వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సాత్వికులు అంటూనే మనకు ఒకరు గుర్తుకు రావాలి బైబిల్ గ్రంథంలో. ఎవరు? పాత నిబంధన గ్రంథంలో సాత్వికులు అంటూనే ఒక వ్యక్తి, అమ్మా, మోషే. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం కనపడతాం కదా. మోషే. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మోషే గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? 3వ అధ్యాయము 2వ వచనము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. మోషే దేవుని ఇల్లంతటిలో మోషే సాత్వికుడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే మోషేను మనం కింద చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీల ప్రజలను విడిపించడానికి దేవుడే ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తున్నాం మోషే సాత్వికుడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకోసమే ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. దేవుని నామానికి స్తోత్రం. అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము మోషే సాత్వికుడు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం కింద చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యము ఏమని సెలవిస్తుంది? నేను సాత్వికుడును, నేను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద. ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభువుని గురించి కూడా లేఖన భాగాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు. మనము 11:28 చదువుకున్నట్లయితే, సమస్త భారము మోసుకున్నట్టు నా జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెబుతూ ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను. హల్లెలూయా. ఎవరంట యేసయ్య? ఎవరంట యేసయ్య? మనం ఎవరము? ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలము. గనుక ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండాలని నా యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నది, సాత్వికులు ధన్యులు. ఆత్మ ఫలములలో ఒకసారి తిప్పుదామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆత్మ ఫలములు రాయబడి ఉంటూ ఉన్నాయి. 5:22. ఇట్టి వాటికి విరోధ హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. చెబుతూ ఉన్నటువంటి ప్రభువు ఆయన కూడా ఎలాంటి వాడై ఉన్నాడు? సాత్వికుడై ఉన్నాడు. ఆ సాత్వికుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనం ఒకప్పుడు శరీరముతోనూ శరీర ఇచ్చలతోనూ కోరికలతోనూ జీవించుతున్నటువంటి మన విషయంలో ఆయన వాటన్నిటితో కూడా సిలువ వేయబడి వాటి నుంచి మనకు విడుదలను ప్రకటించి మనల్ని ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు ఆత్మానుసారులు.
ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవాన్ని కలగజేస్తుంది అని చెబుతూ ఆత్మ ఫలముల విషయమై మాట్లాడుతున్నాం. పైన చూసుకున్నట్లయితే శరీర క్రియలు, శరీర కార్యాలు స్పష్టమైనవి, అవన్నిటి గురించి రాయబడి ఉంటున్నది. వాటిని ఎవరైతే చేస్తూ ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని చెబుతూ దేవుడు ఆత్మ ఫలముల గురించి చెబుతూ 8వ ఫలమైనటువంటి ఆత్మ ఫలము ఏ ఫలమై ఉంటున్నది చెప్పాలి అందరూ కూడా. ఏ ఫలము? ఏ ఫలము? సాత్వికము. హల్లెలూయా. ఈ సాత్వికము అన్నది ఒక చేతకానితనము కానే కాదు. ఈ సాత్వికము అన్నది బహుశక్తివంతమైనటువంటి ఫలమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మోషే సాత్వికుడే. అయితే మోషేను నాయకుడిగా నియమించడానికి ఏవైనా ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఏవైనా ఉన్నవా కదా? గొర్రెలు కాసేటువంటి వాడు, తన మామ మందను మేపేటువంటి వాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే అదే పొదలోనే యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు కూడా నువ్వు ఇట్లా ఫరో దగ్గరకు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను నియమించుకున్నాను అన్నప్పుడు కూడా మోషే ఏం చెప్తూ ఉన్నాడు? నేను నత్తివాడను, నేను నోటి మాంద్యము కలిటువంటి వాడను, నేను ఏ విధంగా విడిపించగలనయ్యా అంటూ ఉన్నాడు. అయినా నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఫరోకు దేవుడుగా ఉంచుతాను, అహరోను నీకు నోరుగా ఉంటాడు అని. ప్రైజ్ ది లార్డ్. మోషే చూడండి, నత్తివాడేట మోషే ఫరోకు ఏమై ఉన్నాడు చెప్పాలి? దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? దేవుడై. అంటే ఆయన ఇది జరుగుతుంది అని ఏదైతే చెప్తూ ఉన్నాడో అది జరుగుతుందా లేదా కదా? మేము 3 రోజులంతా దూరము వెళ్ళి మా ప్రభువును ఆరాధించుకొని వస్తామయ్యా అంటే ఇజ్రాయేలీల ప్రజలను పంపకుండా తన హృదయాన్ని కాఠిన్యం చేసుకున్నప్పుడు నా దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు. అయినా తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ చివరికి 10వ తెగలైనటువంటి ప్రథమ ఫలము, జ్యేష్ఠ ఫలము ప్రతి ఒక్కటి కూడా చనిపోతుంది అని చెప్పినప్పుడు చనిపోయిన తర్వాత పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, నీవు ఒక సాత్వికమైనటువంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తివిగా నీవు ఉండవు. కానీ అన్యజనులు అందరి ఎదుట నీవు ఏ విధంగా ఉంటావు అంటే నీవు ఒక దేవుడుగా, క్రీస్తు యేసు యొక్క ప్రతినిధిగా, ప్రతిరూపముగా నీవు ఉంటావు. ఆయన కదా ధూళిని కొట్టి ఏమంటున్నాడు? జోరీగలు రమ్మంటే జోరీగలు వచ్చా, తర్వాత కప్పలు రమ్మంటే కప్పలు వచ్చా, తర్వాత మనం వడగండ్ల వాన కురవాలంటే వడగండ్ల వాన కురిసినట్టుగా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో మనము కప్పలంటే కప్పలు, ఈగలంటే ఈగలు, పేలంటే పేలు, వాటన్నిటి జరిగినప్పుడు కూడా ఫరో హృదయము కఠినం చేయబడుతుంది. కానీ మోషే ఓర్చుకొని తన ప్రజలను ఏ విధంగానైనా నడిపించాలి. ప్రభు చెప్తాడు, ఈసారి పంపించకపోతే 10వ తెగులైనటువంటి జ్యేష్ఠ ఫలం అంతా కూడా కుమారులైతేనేమి, పశువులలో అయితేనేమి, జంతువులైతే ప్రతి ఒక్కటి కూడా నశిస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు యేసు రక్తము ఎవరైతే పూసుకుంటారో వారి గృహాల్లో ప్రవేశించదు అని ఇక్కడ ఒక విశేషమైనటువంటి సంగతి మనం చూస్తున్నాము. ఇజ్రాయేలీల ప్రజలు గోషేనులో ఉంటూ ఉన్నారు. ఈ తెగలన్నీ ఐగుప్తుకు వచ్చినాయి, కానీ ఇజ్రాయేలు ప్రజలు గోషేనుకు వచ్చినాయా? రాలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేలీల ప్రజలు దేవుని ప్రజలు. దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన కునుకడు, నిద్రపోడు. తన ప్రజలను విడిపించడానికే ఆ యొక్క ఐగుప్తులో ఇలాంటి కార్యాలను చేసి ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి, ఫరో యొక్క కాడి కింద నుంచి విడిపించడానికి ఇన్ని అద్భుతాలు ఎవరి ద్వారా చేసినాడు? ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఎందుకంటే మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఆ నమ్మకమైనటువంటి వాణిని దేవుడు ఒక నాయకునిగా నియమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, మనకు ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలని ఇష్టమే, కానీ
అందుకోసం ఒక భక్తుడు అంటాడు, నువ్వు ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ సాత్వికమైనటువంటి మనస్సు, ఈ సాత్వికమైనటువంటి ఆత్మ ఫలము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు తెలియకుండానే మన దేవుని ద్వారా క్రమక్రమముగా నా ప్రభువు మనల్ని ఏం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు అంటే, మోషేకు చదువు లేదు, మోషే నత్తివాడు, మాట్లాడడానికి రాని ఆ యొక్క మోషే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడుగాను 6 లక్షల కాల్బలమును నడిపించేటువంటి నాయకుడుగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఆ ప్రజలను నడిపించేటువంటి సమయంలో వారి వస్త్రాలు పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారికి ఆహారము కావాలంటే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నా కురవబడింది, బండలో నుంచి నీరు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. నిజంగా సాత్వికమైనటువంటి మనస్సు మన జీవితంలో మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ సాత్వికమైనటువంటి మనస్సు ఏం చేస్తుందంటే అందరి యొక్క మనస్సులను గెలుచుకునేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకోసమే ప్రభు అంటాడు, సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక నా యొద్ద వచ్చి మీరు నా కాడిని ఎత్తుకోండి అని, నేర్చుకోండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి ప్రియులారా, ఆత్మానుసారంగా జీవించుతున్న మన జీవితంలో ఆత్మ ఫలాలు కావాలని ఆశపడుతుంటే మన జీవితంలో మనకు ఈ యొక్క ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము మనకు కావాలి. ఆశా నిగ్రహం, ఈ 9 ఫలాల చేత మన జీవితాలు ఫలభరితంగా ఉండునుగాక. నా దేవుడు సాత్వికము అనేటువంటి ఫలము చేత మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే ఫలములు లేని చెట్టుకు ఏవి పడవు? రాళ్ళు పడవు. ఎప్పుడైతే ఫలభరితంగా ఉంటుందో ఆ చెట్టుకి ఏమి పడతాయి? రాళ్ళు పడేటి. అంటే మన జీవితంలో ఈ సాత్వికంతో మనం ఉన్నప్పుడు అనేకులు మనం నిందించిన, మనల్ని అపహసించిన, ఎగతాళి చేసిన, మనం ఏం చేసుకుంటామంటే ఈ సాత్వికమైన మనస్సు కలిగిన నీవు, నేను, మనము ఓర్చుకుంటూ, సహించుకుంటూ, దేవుని వైపు చూస్తూ, దేవా నువ్వు సాత్వికుడవయ్యా, నువ్వు సాత్వికం కలిగి జీవించమన్నావు కదా, నేను వీటన్నిటి విషయంలో నీకు అప్పగించి నేను సాత్వికంతో నేను ఉంటానన్నప్పుడు ప్రభువే మన పక్షాన ఆయన నిలిచి ఉండి చూచుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ సాత్వికమైనటువంటి మనస్సు మనకు ఏమి కలగ చేస్తుంది అంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు అంటే ఆరోగ్యము. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్వ. ఈ సాత్వికమైనటువంటి మనస్సు మన శరీరానికి ఏమి కలగ చేస్తుంది అంటే జీవమును, ఆరోగ్యమును, ప్రాణమును కలగజేసేదిగా ఉంటుంది. సాత్వికమునకు వ్యతిరేకమైనటువంటి మనసు మత్సరము ఎముకలకు ఏమి కలగజేస్తుందంట? కుళ్ళును పట్టిస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా కొలస్సీల సంఘానికి రాస్తూ సాత్వికమును గురించి రాస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుతుండేది సాత్వికం గురించి.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్టుగా మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ చూస్తాము, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్టుగా మనకి ఏ మనస్సు ఉండాలి? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికం. ఇవి కాకోకుండా మనకు కఠినమైన మనస్సు ఉండాలనా? హాని చేసే మనస్సు ఉండాలనా? కీడు చేసే మనస్సు ఉండాలనా? కాదు. ఎప్పుడైతే సాత్వికమైనటువంటి మనస్సును మనం కలిగి ఉంటామో, ఈ సాత్వికమైనటువంటి మనస్సు మనకు దేనిని నేర్పిస్తుందంటే సహించుకోవడము, ఓర్చుకోవడము, దానిని భరించడము మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడు కదా. ఆయనను రోమా సైనికులు చిత్రవద చేస్తూ ఉన్న తర్వాత మనం చూస్తూ ఉంటున్నాము, ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు మొయ్యలేని కొయ్యబారమైనటువంటి సిలువను మోసుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధుల్లో, రాళ్ల తుప్పలలో, ముళ్ళల్లో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, మండుటెండల్లో వెళుతూ ఉన్నప్పుడు అనేకులు ఉమ్మివేసిరి, పిడిగుద్దులు గుద్దిరి. ఆయన తూలిపోయి సోలిపోయి ఆ కొరడ మొయ్యలేని కొయ్యబారాన్ని మోయలేక కొన్నిసార్లు క్రిందికి పడిపోయినప్పుడు లేపి ఆ కొయ్యను మోస్తూ కొరడాల చేత కొట్టుతూ ఉన్నారు. అయినా యేసు ప్రభు దేవుడయ్యుండి ఏమైనా మారుమాట మాట్లాడినాడా? అక్కడ తన యొక్క సాత్వికాన్ని వెల్లడిపరిచినట్టుగా మనము చూస్తున్నాం. జాలిని, ప్రేమను, సహించడము, ఓర్చుకోవడము, క్షమించే మనస్సును అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా మనం చెప్తున్నాము, దేవుడు కూడా మన గురించి మీరు నా కుమారులు, నా కుమార్తెలు, అనులైనటువంటి వారు మన గురించి సాక్ష్యం ఇస్తారు, వీరు దేవుని పిల్లలు అని. అయితే దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నట్టు మనము, అనేకుల చేత దేవుని పిల్లలు అని పిలువబడుతుంటే మనము దేవునికి తగిన విధంగా దేవుని పిల్లలలాగానే మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మనము మనలాగానే జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకున్నట్లయితే అనేక పరిస్థితుల్లో మనము కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, హాని చేసినటువంటి వారికి హాని చేయడం, తలపెట్టడం, ఇవన్నీ మనలో ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీలాంటి మనస్సు, జాలిగల మనస్సు, సహించుకునే మనస్సు, వినయంతో కూడినటువంటి మనస్సు, సాత్వికంతో కూడినటువంటి మనస్సు నాకు దయచేయి, ఆత్మఫలమైనటువంటి సాత్వికాన్ని నాకు దయచేయి నాయనా అని మనము ప్రభువును అడుగుదాం. ఎందుకంటే ఆయన శిష్యులకు వీటిని బోధిస్తున్నాడు. ఈరోజు మనం అందరం కూడా ఏమై ఉన్నాము కదా? దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త, ఆయన నామంలో బాప్తిస్వం తీసుకున్నటువంటి మనమందరం ఏమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 28వ అధ్యాయం చివరిలో చదవండి. మార్కు సువార్త 16 చివరి వచనాలు. అక్కడ మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను 16 ఒక్కరు చదవండి రా. ఇప్పుడు 28 తిప్పండి అమ్మా. 28 తీసి 18వ వాక్యం చదవండి. హల్లెలూయా.
ఇక్కడ మనం చూస్తుంటున్నాము, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను లోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతుందో వాటన్నిటిని గైకొనవలనని బోధించుడి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, మన జీవితంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం బాప్తిస్మము తీసుకున్నట్టు మనము ఇప్పుడు కుమారుల నుంచి ఏ స్టేజ్కి మనం పెరిగి ఉన్నాము? శిష్యులుగా చేయబడ్డాం. అందుకోసమే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను కదా, మనల్ని దేవుడు ఒక శిష్యరికాన్ని దేవుడు దయచేశాను. ఆ రోజు కూడా శిష్యులకు ఏమని చెప్తుందంటే, ఆత్మ విషయమై దీనిలో ఉండండి, పరలోక రాజ్యం మీరు దుఃఖపడవారు, మీరు భూమి మీద మీకు దుఃఖాలు కలుగుతాయి, నా నామం నిమిత్తం మీరు దుఃఖపడవలసి ఉంటుంది, నేను మిమ్మల్ని ఓదారుస్తాను. మూడోదిగా మనం చూస్తుంటున్నాము, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని ఆ రోజు శిష్యులకు చెప్పినాడు. ఈరోజు ఆయన శిష్యురాండ్రమైనటువంటి మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు సాత్వికము కలిగి ఉండండి, సాత్వికమైనటువంటి మనస్సును మీరు ధరించుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారం. మనము దేవునికి తగిన విధానంలో ఉండాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఇక్కడ చూస్తున్నాము, సాత్వికమును దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసినది ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన క్షమించండి అని చెబుతూ, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఆయన ఏర్పరచుకున్నటువంటి తీతుకు ఇక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇక్కడ మనం చూస్తుంటున్నాము, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. హల్లెలూయా. మనం చూస్తున్నాము, మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం ఏం చేయాలి? మనము కనపరిచేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము దేవుని యొక్క సాత్వికాన్ని భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు వెల్లడిపరిచేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ చూస్తుంటాము, ఈ సాత్వికానికి భిన్నంగా మనం దూషిస్తూ ఉన్నా, మనతో జగడాలకు వస్తూ ఉన్నా, మనం ఏమై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, శాంతులై ఉండవలెను. హల్లెలూయా. అందుకోసమే యేసయ్య కొట్టు వారికి ఆయన ఏం చేసినాడు? వీపును అప్పగించినాడు. పెరుగు వారికి తన యొక్క గడ్డాన్ని అప్పగించుకున్నట్టుగా తన యొక్క సాత్వికమైనటువంటి మనస్సును అక్కడ ప్రదర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన యుగ యుగములకు తరతరములకు ఆకాశము క్రిందే కానీ భూమి పైనే కానీ ఏ నామములో కూడా రక్షణ లేదు, కానీ యేసు క్రీస్తు నామములోనే రక్షణ. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి. అంటే మనలో ఏముండాలి? సాత్వికము, సాత్వికము, సాత్వికము. ఇది ఏమంటా చూస్తున్నాం, మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికమును కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ప్రజలు గుంపులుగా
ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనమే ప్రజలను ఆకర్షించింది. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఉన్నటువంటి సాత్వికము, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ ఆత్మ ఫలములు, ఈ గుణగణాలు ఏం చేస్తాయంటే ఎలాంటి వారిని, నీచులను, పాపులను, శరీర క్రియలతోనూ శరీర ఇచ్చలతోనూ జీవిస్తున్నటువంటి దుర్మార్గులను సైతము దేవుడు యొక్క మంచితనము పాపులను మంచి మార్గంలో నడిపించడానికి కారణమై ఉన్నది. హల్లెలూయ, హల్లెలూయ. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అగాపే సంఘంతో మాట్లాడుతుండే, బిడ్డ, సాత్వికమైనటువంటి మనస్సును మనము కలిగి ఉందాం. సాత్వికమైనటువంటి మనస్సును మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం కనపరుస్తూ మనము జగడం కానీ, తర్వాత మనం చూస్తున్నాము దూషణలు కానీ మనము చేయకోకుండా శాంతియుతంగా ఉండాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. అందుని బట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండేది ఏమంటే సాత్వికమైనటువంటి మనస్సును మనము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారంట? భూలోకమును వారు ఏం చేస్తారు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటాము, పరలోకాన్ని కూడా ఏం చేస్తాము? స్వతంత్రించుకుంటాము. మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనము. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, దీనులు సాత్వికులు భూమిని బహుక్షేమము కలిగి సుఖించెదరు. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము కదా, అక్కడ మనకి చూసుకుంటే మనుషులు అందరి ఎడల మనం ఎలాంటి మనస్సును కలిగి ఉండాలంట? సాత్వికమైనటువంటి మనస్సును కలిగి, జగడమాడుతూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా మీరు శాంతంగా ఉండండి. ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే గిన ప్రియులారా, సాత్వికులు, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. వారు బహుక్షేమము కలిగి ఏం చేస్తారంట? సుఖిస్తారు. అయితే ఈ సుఖించే దానికంటే ముందు నిజంగా ఈ సాత్వికమైన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు, ఓర్చుకుంటూ సహిస్తూ ఉన్నప్పుడు మనము చేత కాని వారి వలె ఈ లోకానికి కనిపిస్తాం. అలాంటి సమయంలో మన మీద అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి విధాలుగా మనల్ని పరిపరి విధాలుగా అనుకునేటువంటి వ్యక్తులు మన మీద లేపబడతారు, రేపబడతారు. అయినా ఈ మంచి మనస్సుతో సహించుకుంటూ, జాలిగల మనస్సు, ప్రేమగల మనస్సు, దయగల మనస్సును ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తూ ఉంటామో, ఈ సాత్వికమైనటువంటి యొక్క మనస్సు ఏం చేస్తుందంటే, ఎక్కడ నువ్వు హీనం చేయబడతావో అక్కడ నువ్వు గొప్ప చేయబడతావు, ఎక్కడ నువ్వు అవమానించబడతావో అక్కడ నువ్వు ఘనపరచబడతావు, ఎక్కడ నువ్వు తగ్గించబడతావో అక్కడ నువ్వు గొప్ప చేయబడతావు. హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము, మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యేసేపు కదా, యేసు క్రీస్తుకు ఒక ప్రతినిధిగా మనం చూస్తాం. ఆ యేసేపు జీవితంలో అన్నల చేతను ద్వేషించబడి, గోతిలో వేయబడి, తర్వాత ఇష్మాయేళ్ల చేత ఆయన ఐగుప్తుకు అమ్మివేయబడినట్టుగా మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వచ్చినటువంటి నిందలు, అవమానాలు, ఆయన పాపానికి ఒప్పుకొనని దానిని బట్టి చెరసాల వేయబడ్డాడు. కానీ దేవుని యొక్క కటాక్షము యేసేపు పైన ఉంది. హల్లెలూయా. ఎందుకంటే యేసేపు సహిస్తూ, భరిస్తూ, నేను అది కాదు ఇది కాదని ఏది కూడా మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసేపునకు దేవుడు తోడై ఉండెను. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నారు? ఎందుకు తోడై ఉన్నాడు అంటే, ఆయన ప్రభువుని అనుసరించేటువంటి వాడు,
దేవుని యొక్క వాక్యానుసారంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా యేసేపు కాలంలో ఇంకా మోషే రాలేదు, ధర్మశాస్త్రము లేదు, ఆజ్ఞలు లేవు, కట్టడలు లేవు. కానీ దేవుని యొక్క మనస్సుని ఎరిగి తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని యొక్క మనస్సుని ఎరిగి నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క మోషే గోతిలోనికి వేయబడిన, ఇష్మాయేలులకు అమ్మివేయబడిన, ఇష్మాయేలు దగ్గర నుంచి పోతీఫర్ ఇంటికి అమ్మివేయబడిన, అక్కడ యోసేపు అక్కడ దేవుడు ఆయనకు తోడైండే దానిని బట్టి ఆ యొక్క ఇల్లు హెచ్చించబడుతున్న సమయంలో ఆ యొక్క ఇంటి మీద అధికారిగా చేయబడ్డాడు. అదే సమయంలో పోతీఫర్ యొక్క భార్య చేత శోధించబడినప్పుడు పాపానికి లోను కాకుండా తన ఘటాన్ని కాపాడుకున్నటువంటి హేతువును బట్టి ఆమె ఆయన మీద అపరాధాన్ని మోపి జైలుకు వేసినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఎవరు తోడై ఉన్నారు? పరిశుద్ధులకు, దేవుని మనస్సును కలిగి జీవించేటువంటి వారికి దేవుడు ఎల్లప్పుడూ నిరంతరమైన తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ యొక్క ఐగుప్తుకు ఒక బానిసగా వెళ్ళాడు, అమ్మివేయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కానీ అదే ఐగుప్తుకు యోసేపు ఏమి చేయబడ్డాడు? అందుకోసమే సాత్వికులు, దీనులు, ధన్యులు వారు ఏం చేస్తారంటే భూలోకాన్ని స్వతంత్రం. ఈ భూలోకం వరకేనా మనము అంటే భూలోకాన్నే కాదు, మనము పరలోకాన్ని కూడా ఏం చేస్తాము? ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే, తర్వాత తరతరాలు యుగయుగాలు ఉండేది దేవుని యొద్ద. ఆ యొక్క స్థానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి అంటే మనలో శరీరానుసారమైనటువంటి మనస్సు కాదు, శరీరానుసారమైనటువంటి మనస్సు అది మరణానికి నడిపిస్తుంది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు అది జీవానికి నడిపిస్తుంది, అనగా నిత్య జీవానికి నడిపించేదిగా ఉంటుంది. అందుకొరకు ప్రియులారా, మన జీవితంలో మనం ఏ మనస్సును మనము కలిగి జీవిస్తూ ఉన్నాం? ప్రభు అంటూ కదా, పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏ మనస్సు కలిగి ఉన్నాడు ఆయన? నేను సాత్వికుడును, దీన మనస్సు అంటే సాత్వికమైన మనస్సు నాకుంది. అంటే ఈ సాత్వికము దీనము రెండిటికి ఒకదానికొకటి లింక్. ప్రైజ్ ది లార్డ్. పర్యాయ పదాలుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆయన సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, ప్రియమైనటువంటి ఫిలిప్పీ సంఘస్థులారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి ప్రియులారా, మనలో ఏ మనస్సు మనకుంది? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉందా? లోకానుసారమైనటువంటి మనస్సు మనకుందా? లేకపోతే మనుష్యుని యొక్క మనస్సు, నా మనస్సే నాలో పని చేస్తూ ఉందా? కదా, మనం ఎవరి సొత్తు కదా? మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు గనుక మీరు నా సొత్తు. మీ దేహాలతో మీరు నన్ను ఏం చేయాలి? మహిమపరచాలని రోమా సంఘానికి పౌలు రాస్తున్నారు. అంటే మనము మన సొత్తు కాదు. అందుకోసమే మన మనస్సును ఎవరి ఆధీనంలోనికి తీసుకోవాలి అంటే ప్రభు యొక్క మనస్సులోనికి, ఆధీనంలోనికి మనము తీసుకునేటువంటి వారిగా ఉండాలి. మనము శరీరంలో ఉన్నాము. శరీరము అనేక పర్యాయాలు మనల్ని ఏం చేస్తుందంటే శరీరానుసారంగా, లోకానుసారంగా, సాతాను యొక్క చిత్తవృత్తి ప్రకారంగా మనల్ని త్రిప్పినప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, బిడ్డా నువ్వు దేవుని బిడ్డవు, దేవుని యొక్క వాక్యము నీలో ఉంది,
పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడ్డావు. నీవు దేవుని యొక్క సొత్తు. నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తివై ఉంటున్నావు. నీకు లోకానుసారమైన మనస్సుకు సంబంధము లేదు కదా. లోకానుసారమైన మనస్సు మనల్ని అపవిత్రులుగా చేస్తుంది. కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధులుగాను పవిత్రులుగాను దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారిగా ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ యొక్క మనస్సు మనల్ని ఏం చేస్తుంటే పురికొల్పేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా కదా. ఏసేపు కూడా ఒక మనిషి యొక్క మనిషి ఆయన. కానీ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి పాపానికి ఒప్పుకోలేదు. సంసోను కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాజీరు చేయబడిన వ్యక్తి. పరిశుద్ధాత్మదేవుడు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ మద్యము సేవించకూడదు, వానికి తాపకూడదు, వాడు త్రాగకూడదు, వాని క్షౌరం చేయించకూడదు, వాడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అని. కానీ ఆయన ఎదుగుతూ ఏం చేయబడ్డాడు? ఒక వేశ్య చేతిలో చిక్కుకొని ఆ వేశ్య ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా వెళ్ళిపోయి ఏమి చేయబడ్డాడు? కన్నులు ఊడబీకి తిరుగలి విసిరే పరిస్థితి వచ్చింది. కానీ మనస్సును జయించలేకపోయాడు. తన మనస్సు ఏ విధంగా, అయ్యా నీకు ఆ పట్టణస్థులు మనకొద్దు, ఫిలిస్తీన్లు మనకొద్దు అని సంబంధాన్ని గురించి మాట్లాడినప్పుడు కూడా తన తల్లిదండ్రులను కూడా కేర్ చేయలేదు. వారి యందు నాకు ఇష్టం కలిగింది, వారిని నేను పెళ్లి చేసుకుంటా అని చేసుకున్నారు. కానీ అక్కడ మనం చూస్తాం తన మనస్సును అణుచుకొనని దాన్ని బట్టి ఆయన ఏదైనా సాధించగలిగాడా? ప్రభు కొరకు ఏదైనా చేయగలిగాడా? కానీ యేసేపును మనం చూసుకున్నట్లయితే తన శరీరానుసారమైన మనస్సు ప్రకారంగా వెళ్లకుండా నేను దేవుని యొక్క కుమారుడును, నేను ఆత్మలో ఫలించేటువంటి వ్యక్తి, ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నా యేసుకు పాపం అంటే అయిష్టము, పాపలలో చేరక పరిశుద్ధుడు యేసు క్రీస్తు నేను వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని అని గ్రహించిన యొక్క వ్యక్తి పాపము దగ్గరకు వచ్చిన పాపముతో రాజీ కాలేదు, కానీ పాపము నుండి దూరంగా పరిగెత్తుకొని పోయాడు. హల్లెలూయా. అందుకోసమే ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఐగుప్తు దేశానికి చక్రవర్తిగా రాజుగా చేయబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఈ సాత్వికమైనటువంటి మనస్సు ఎవ్వరు తిట్టినా తిట్టించుకోవాలన్నా, ఎవరు ఏదన్నా అనిపించుకోవాలన్నా, అవును యేసు ప్రభు సహించినాడు కదా, యేసు ప్రభు ఓర్చుకున్నాడు కదా, యేసు ప్రభు భరించినాడు కదా. ఆ విధంగా ఎప్పుడైతే మనం భరించుకుంటూ సహించుకుంటూ ఉంటామో యేసు ప్రభు ఈరోజు భూదిగంతాల వరకు ఆయన నామము చాటించబడుతుంది. అన్య జనాంగం ఏంటి మనము కూడా ఆయన వెంబడించగలుగుతాం. ఎప్పుడైతే మనం సహించుకుంటూ ఆయన నామము నిమిత్తం భరిస్తూ ఉంటామో మన ద్వారా మన అనేకులు ప్రభుని వెంబడించడానికి ఏర్పాటు చేయబడేటువంటి వారుగా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండేది క్రీస్తు యేసునకు కలిగినటువంటి సాత్వికమైనటువంటి మనస్సు మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. సాత్వికమైనటువంటి మనస్సును మనం ఏం చేయాలంటే ధరించుకునేటువంటి వారిగా ఉండాలి. సాత్వికాన్ని మనము భూమి మీద అనేకులకు చూపించేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియులారా, దేవుడు మనకు మాట్లాడేది ఏమంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వం నుండి దూరముగా ఉండుటయే
దేవుని చిత్తము మీలో ప్రతి వాడును, అంటే క్రీస్తును అంగీకరించిన ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మన జీవితాలను మన ఘటములను ఎట్లు కాపాడుకోవాలను ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. అంటే మన జీవితంలో మన పరిశుద్ధత అయితేనేమి, మన జీవితంలో దేవుని మనస్సును కలిగి జీవించే విషయం అయితేనేమి, వాటిని మనము కలిగి ఎప్పుడైతే జీవిస్తామో నిజముగా మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వారిగా మనం ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న బిడ్డ, ఆ రోజు యేసుప్రభు అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ చేసి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఉన్నటువంటి తన శిష్యులను అందరినీ సమకూర్చుకొని ఆయన కూర్చొని కొండ మీద బోధిస్తూ ఉన్నాడు ధన్యతల గురించి. ఆ ధన్యతలో సాత్వికులు ధన్యులు భూలోకంను స్వతంత్రించుకొందురు అన్నటువంటి యొక్క ధన్యత 3వ ధన్యత అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనకి ఏ మనస్సు ఉండాలి? ఏ మనస్సు మనకు ఉండాలి? ఏ మనస్సు మనకు ఉండాలి? సాత్వికమైన మనస్సు. అందుకోసమే ప్రభు సన్నిధానంలో, దేవా నువ్వు సాత్వికుడవయ్యా, దేవా నువ్వు శిష్యులతో చెప్పినావు సాత్వికులు ధన్యులని. ప్రభా ఈరోజు నాతో కూడా నువ్వు చెప్తున్నావు తండ్రి, నాకు సాత్వికమైన మనస్సు దయచే. అనేక సార్లు నీ సాత్వికంగా ఉండకుండా నా హృదయాన్ని కఠినం చేసుకుంటూ, నా హృదయాన్ని గట్టి చేసుకుంటూ, ప్రభా నేను ఉండవలసిన విధానంలో ఉండకుండా, నేను నీ ద్వారా ఏర్పరచబడ్డాను, నీ ద్వారా పిలువబడ్డానటువంటి పిలుపును గ్రహించుకోకుండా నాయన నీకు విరుద్ధంగా లోకానుసారంగా శరీరానుసారమైన మనస్సు కలిగిన ఆయన భిన్నంగా జీవించాను. నన్ను క్షమించయ్యా. నువ్వు సాత్వికుడవు, నీ మనస్సు నాకు దయచేయని ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం. అంత మాత్రమే కాదు, ఆ మోషే కూడా సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇజ్రాయేలీల ప్రజలకు నాయకుడిగా చేయబడ్డాడు. నాయకుడిగానే కాదు కానీ 6 లక్షల కాల్బలంను నడిపించుతూ ఆ యొక్క ఇజ్రాయేలీల ప్రజలకు ఆహారమా, వస్త్రమా, మాంసమా, నీరా, మరి ఏది కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఆ సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన యొక్క మోషేకు దేవుడు దగ్గరగా ఉంటూ తన ప్రజల యొక్క ప్రతి అవసరతలు, కొరతలను తీరుస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో అట్టి సాత్వికమైనటువంటి మనస్సు కలవారు కావాలని ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులను వెతుకుతూ ఉన్నాడు. మరి మనల్ని ఆయన కనుగొనగలడా? అట్టి మనస్సును మనము కలిగి ఉన్నామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే సాత్వికమైనటువంటి మనస్సు. సాత్వికముతో మన ఘటాలను మనం నింపుకుందాం. దేవుని మనస్సును మనము కలిగి జీవించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా యేసయ్య, ఈరోజు నాతో నువ్వు మాట్లాడినావు, నా సంఘముతో మీరు మాట్లాడి ఉంటున్నారు. ఏర్పరచబడినటువంటి వారము, పిలువబడినటువంటి వారమయ్యా, మాతో నువ్వు అంటూ ఉన్నావు సాత్వికమైనటువంటి మనస్సును ధరించుకొనుడి అని. దేవా మాకు క్రీస్తునకు కలిగిన సాత్వికమైన మనస్సు మాకు దయచేయండి. క్రీస్తునకు కలిగిన సాత్వికమైనటువంటి మనస్సును మాకు దయచేయండి. క్రీస్తునకు కలిగినటువంటి సాత్వికమైనటువంటి మనస్సును మాకు దయచేయండి. క్రీస్తునకు కలిగినటువంటి సాత్వికమైనటువంటి మనస్సును మాకు కలగచేయండి. దేవా మేము అనేక మార్లు కఠినంగా ఉంటిమి, కీడుకు ప్రతి కీడు చేస్తే, దూషణకు ప్రతి దూషణ చేస్తే, హింసకు హానికి ప్రతిగా మేము నేతని హాని చేస్తూ వస్తే మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ మనస్సును కలిగి
నీ చిత్తవృత్తి ఎందునైనా మేము వెళ్ళుటకునైనా మమ్మల్ని మీరు ఆయత్తపరచము పరిశుద్ధాత్మదేవా. మోషే సాత్వికుడయ్యా ప్రభా, అలాంటి సాత్వికాన్ని మాకు దయచే. నీ ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తి అయ్యా, నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమనికి ఆరోపిస్తూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.